రైట్. బీజేపీలో అగ్గి బారటలమని సోషల్ మీడియాలో రచ్చ చేసే మహిళా మనులంతా ఎక్కడ? మతం చిచ్చు రాజేయడానికేనా మీ యాక్టివిజం? అటెన్షన్ సీకింగ్ డ్రామాలకే పరిమితమా? బండి సంజయ్ కొడుకు ఘనకార్యంపై నోరు విప్పరేం? రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో ఫోన్ లైన్లో ఉండడానికి లీగల్ సెల్ నిరోష ఉన్నారు. నమస్తే అండి నిరోష గారు. నమస్తే అండి. నిరోష గారు చెప్పండి. అయితే బండి భగీరథ్ వ్యవహారంపై ఇప్పటి వరకు బండి భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేయలేదు. బండి భగీరథ్ అబ్స్కాండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే హైకోర్టులో బెయిల్ గురించి కూడా అప్లై చేసినట్టు తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా పోక్సో కేసులో ఎలా ఉంటుందంటే అండి, 24 hours లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా 24 hours లో అరెస్ట్ చేయాలి. 164 స్టేట్మెంట్స్ కూడా తీసుకోవాలి. ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. అంటే అక్కడ అధికార బలంతో పోలీసులు కూడా సరిగ్గా విఫలమయ్యారని చెప్పేసి తెలిసిపోతుంది అక్కడ. ఇదే కాకుండా సెక్షన్స్ కూడా రేవంత్ రెడ్డి గారు, ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఉన్న సీఎం ముఖ్యమంత్రి ఏదైతే హోంశాఖలో కూడా ఉన్నారో ఆయన కూడా ఇందులో భాగస్వామి అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం కూడా సెక్షన్స్ ఏమీ పెట్టలేదు. సెక్షన్స్ 11, 12 ఏవైతే వేరబుల్ అంటే బిలో 7 years క్రైమ్ అని చెప్పేసి ఆ సెక్షన్స్ పెట్టారు. అక్కడ అప్లికేబుల్ అయితే సెక్షన్ 8 సెక్షన్ అనేది పెట్టలేదు. అదే కాకుండా ఇప్పటి వరకు కూడా లూక్అవుట్ సర్క్యులర్స్ అంటే ఏదైతే వాళ్ళకు సంబంధించిన ఆ పిల్లవాడి సంబంధించి ఎక్కడైతే వేరే దాటించడానికి అబ్స్కాండ్ చేయడానికి ఎయిర్పోర్ట్లలో వాటిలలో చెకింగ్ ఏమీ పెట్టలేదు. ఈ రోజు వరకు పోలీసు వాళ్ళు ఏ చర్య తీసుకోలేదు. అదే కాకుండా సోషల్ మీడియా అకౌంట్లు కూడా ఇప్పటి వరకు బ్లాక్ చేయలేదు. దాని మీద వాళ్ళ చాట్ లిస్ట్ తీయలేదు. బండి సంజయ్ కూడా ఇందులో పార్టీ చేయాలి. ఎందుకు అంటే ఏదైతే మీడియేషన్ కోసం వాళ్ళ పేరెంట్స్ ని బెదిరించిందే కాకుండా నాకు ఇంతకు ముందు నా అధ్యక్ష పదవి ఇవ్వకపోతే కూడా నా అనుచరులు 8 మంది చనిపోయారని బెదిరించినందుకు బండి సంజయ్ కూడా సెక్షన్ 21 ప్రకారం ఇందులో ఈ పోక్సో కేసులో అక్యూజ్డ్ గా చేయాలి. అదే కాకుండా పోక్సో కేసులో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎంతమంది అయితే అక్యూజ్డ్ ఉన్నారో అంతమందిని అరెస్ట్ చేయాలి 24 hours లో. ఇప్పటికీ చెయ్యకపోగా ఇప్పటికి నాకు తెలిసి 48 hours దాటిపోయింది. నిన్న కూడా మేము సిపి గారిని కలిసినాము. ఇంకా కూడా ఎంక్వైరీ చేస్తామంటున్నారు తప్ప అరెస్ట్ చేస్తున్నామని మాత్రం అనట్లేదు. అదే కాకుండా ఈ రోజు ఈ చర్యలకి ఈ ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి గారు అని బండి సంజయ్ గారు కలిసి ఇలాంటి చర్య చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారు, మేము ఎవరైనా న్యాయం కోసం ఎంతవరనైనా నేను తీసుకెళ్తాను అన్నారు. ఈ రోజు బండి సంజయ్ కొడుకుని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఈ రోజు వరకు లుక్అవుట్ సర్క్యులర్స్ ఎందుకు జారీ చేయలేదు, దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదే కాకుండా పేట్ బషీరాబాద్ లో వాళ్ళు కంప్లైంట్ కనుక వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అంతసేపు వెయిట్ చేసి ఆ అమ్మాయి మీదనే ఇంకా ఎక్స్టార్షన్ కేసు పెట్టారు. అసలు మైనర్ బాలిక పైన ఎక్స్టార్షన్ కేసు ఎట్లా పెడతారు, రిటర్న్ కేసు ఎట్లా పెడతారు? గతంలో కూడా ఇలాంటి కేసెస్ జరిగినాయి. మీటూ అనే ఒక ఉద్యమంలో కూడా ఒక మినిస్టర్ మీద అలిగేషన్స్ వస్తే సెంట్రల్ మినిస్టర్ ఆయన ఎంజే అక్బర్ అనే వ్యక్తిని కూడా రాజీనామా చేశారు, బర్తరఫ్ చేశారు. అలాంటిది వల్ల నేను ఇక్కడి నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే బండి సంజయ్ కూడా బర్తరఫ్ చేయాలి, రాజీనామా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఆయన హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన గనక ఆ పదవిలో ఉంటే ఈ కేసులో ట్రాన్స్పరెంట్ గా విచారణ జరగదు అని మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్ గా తీసుకోకపోతే బీఆర్ఎస్ తరపు నుంచి, లీగల్ సెల్ తరపు నుంచి, మహిళా తరపు నుంచి మేము చాలా గట్టిగా పోరాటం చేస్తామని చెప్తున్నాం. ఓకే రైట్. నిరోష గారు, థ్యాంక్ యూ అండి.